రైట్గా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఏదైతే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. కార్మికుల యొక్క కష్టాలను అర్థం చేసుకుని వారి కుటుంబాలకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు, పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని మరింత సమర్థమైనటువంటి ప్లాంట్గా ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏదైతే RINL ఉన్నదో దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్గా మనం అందరూ కూడా భావించవచ్చు. అయితే అనేక కారణాల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ పరిస్థితుల్లో స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు స్టీల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా ఈ 6 నెలలు 7 నెలల కాలంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి మనంతా కూడా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కానీ ఈ ప్లాంట్ని అప్పుల ఊబిలోంచి బయటకు తీసుకురావాలా, లాభాల బాటలోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఏకైక ఆలోచనతో కుమారస్వామి గారు పనిచేయడం జరిగింది. అంతేకాదు గత 7-8 సంవత్సరాలుగా ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ ప్లాంట్ని సందర్శించినటువంటి సందర్భం లేదు. అటువంటి పరిస్థితుల్లో కుమారస్వామి గారు చొరవ తీసుకుని ఆయనతో పాటు 2 రోజుల పర్యటనలో నేను కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్నా, ప్రతి ఒక్క యూనిట్ను కూడా సందర్శించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, కార్మిక సంఘాలతో, ఉద్యోగస్తులతో, ఉన్నతాధికారులతో చర్చలు జరిపి దీన్ని ఏమైనా సరే ఈ ప్లాంట్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేసి ప్రధానమంత్రి గారికి కానీ అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి పూర్తిగా వివరాలు తెలియజేసినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు. ముఖ్యంగా ఈ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. దాదాపు ఈ 6 నెలల కాలంలో 6 పర్యాయాలు స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ బృందం చర్చలు జరపడం జరిగింది. చాలా సందర్భాల్లో నేను కూడా ఆ సమావేశాల్లో ఉన్నా. ఒకరోజు రాత్రి 2 గంటల వరకు ఈ విషయం మీద నిర్మలా సీతారామన్ గారితో చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు, నేను, స్టీల్ సెక్రటరీ గారు, డిజిన్వెస్ట్మెంట్ సెక్రటరీ గారు రాత్రి 2 గంటల వరకు కూర్చుని ఈ విషయం మీద చర్చలు జరపడం జరిగింది. లోతైనటువంటి అధ్యయనం చేయడం జరిగింది ఈ విషయంలో. ఈ విధంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల కార్మికుల హక్కులకు భంగం కలగకుండా ఉండాలి, ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడాలి, మరింత టెక్నాలజీతో ముందుకు తీసుకువెళ్ళాలి, పూర్తి సామర్థ్యం దిశగా ఈ ప్లాంట్ పనిచేసే విధంగా మనం చూడాలనేటువంటి ఆలోచనతో గతంలో ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈసారి మరొకసారి దీనికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం, ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏ కూటమి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కేవలం 6 నెలల సమయంలోనే ఆ హామీలని
అమలు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నదో రాష్ట్రంలో, కేంద్రంలో ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు, అమరావతికి రాజధాని అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, పోలవరం పనులు ముందుకు సాగడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అదేవిధంగా అమరావతికి రైల్వే లైన్ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, రైల్వే జోన్ మంజూరు చేయడం, అదేవిధంగా బీపీసీఎల్ ఎన్నికల్లో హామీ ఇవ్వలేనప్పటికీ కూడా బీపీసీఎల్కి సంబంధించి రిఫైనరీ రామాయపట్నం దగ్గర దాదాపు 70,000 కోట్లతో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఇటీవల కాలంలో గత నెల 8వ తారీఖున ప్రధానమంత్రి గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు శంకుస్థాపనలు చేయడం, ప్రారంభోత్సవాలు చేయడం, ఈరోజు ఈ విధంగా పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించడం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అనేటువంటి విషయంలో ఇది ఒక నిదర్శనంగా నేనైతే భావిస్తున్నా. కేవలం 6 నెలల సమయంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు గతంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కి ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వచ్చినటువంటి సందర్భం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కుమారస్వామి గారు కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి, సహాయ మంత్రిగా ఉన్నటువంటి నేను ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, సంబంధిత స్టీల్ శాఖకు నా మీద చాలా ఒత్తిడి ఉండేది. అనేక సార్లు కుమారస్వామి గారికి చెప్పినటువంటి సందర్భంలో, బ్రదర్ ఆ స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ కాదు, ఆ స్టీల్ ప్లాంట్ని మన నాయకత్వంలో సమర్థతంగా ముందుకు తీసుకువెళ్తాం, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం దీనిని ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి కుమారస్వామి గారు. ఈ సందర్భంగా ఆయన యొక్క కష్టాన్ని, ఆయన యొక్క కృషిని కూడా మనంతా గుర్తుంచుకోవాలి. మరి ఆయన్ని ఈ సందర్భంగా ఆ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి నేను అభినందిస్తూ ఉన్నా. అంతేకాదు నాకు సంబంధించినంత వరకు నేను స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 6 నెలలకు ఇంత పెద్ద ఎత్తున కేంద్రం సహకారం అందించడం అనేది నా జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, కుమారస్వామి గారికి, చంద్రబాబు నాయుడు గారికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. Once again, I welcome all our media friends. Today our cabinet colleagues and my brothers, both of they are sitting in front of side of me. They have actually briefed you in Telugu and English, particularly our Rama Mohan Naidu and our Vermaji, about the decision yesterday taken in the cabinet under the leadership of chairmanship of our Honorable Prime Minister in the CCAA meeting, cabinet meeting. Before I going in detail, I wanted to brief you about the history of Rashtriya Ispat Nigam Limited. What Vermaji was telling,